పెయిన్ కిల్లర్స్ వల్ల అండి 2 అవయవాలకు క్రానిక్ అంటే ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు 3 ట్యాబ్లెట్లతో ప్రాబ్లం అయ్యే వాళ్ళు చాలా 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 తక్కువ. కానీ ఒక నెలల తరబడి ట్యాబ్లెట్స్, ఇప్పుడు కొందరికి మోకాలు నొప్పులు ఉంటాయండి, కొందరికి బొక్కల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొందరికి నడుము నొప్పి ఉంటుంది. ఇలాంటి వాటికి కొందరు సర్జరీస్కి చేయించుకోవడానికి రిలక్టెంట్గా ఉంటారు. వాళ్ళు ఒక పెయిన్ కిల్లర్ తీసుకోగానే సాటిస్ఫై అయిపోయి ఆ రోజు నొప్పి తగ్గడం వల్ల అది మనిషి తత్వం, మళ్ళీ రేపు కూడా తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం, ఎల్లుండి వరకే అనుకొని అది నెలల తరబడి తీసుకోవడం చేస్తుంటారు. సో అది ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు. ఇంట్లో వాళ్ళకు పెద్దవాళ్ళు ఇది 60, 70, 80 ఇయర్స్లో క్వైట్ కామన్గా సర్వసాధారణంగా చూస్తుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు మేము 2 నెలల నుంచి తీసుకుంటామండి, 2 సంవత్సరాల నుంచి తీసుకుంటాం. ఎలా దొరికాయి అంటే ఇంట్లో ఉన్నాయి, లేకపోతే పక్కన ఫార్మసీ ఉంది అక్కడ నుంచి తెచ్చుకున్నామంటారు. ఇంట్లో వాళ్ళకి తెలుసా అంటే ఎవరికీ తెలియదు అంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వాళ్ళకి తెలియదు ఏంటంటే 3 ప్రాబ్లమ్స్ జరగచ్చండి. ఒకటి, వాళ్ళ అవయవాల్లో 2 మెయిన్ అవయవాలు, మెయిన్గా లివర్ కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. రెండోది, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయిపోయి అల్సర్స్ ఫామ్ అవ్వడం చూస్తాం. ఈ 2 కండిషన్స్లో కూడా వాళ్ళకు ఈ ఎనేమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గడము, కొందరు 5-4-3తో కూడా ప్రజెంట్ చేయడం చూస్తుంటాం. సో కొన్ని ఇప్పుడు అల్సర్ ఫామ్ అయిందంటే దాన్ని హీల్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డిసీజ్ వచ్చిందనుకోండి, చాలా మందిలో ఇర్రివర్సిబుల్ అంటే డయాలసిస్కి వెళ్ళే స్టేజ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.